శ్రీమాత్రే నమ. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. మాఘశుద్ధ పాఠ్యం నుండి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు. ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు. మనకు తెలిసిన ఏంటంటే కనుక దేవీ నవరాత్రులు, శరణ్ మాత్రం అందరికీ తెలుసు, వసంత నవరాత్రులు అందరికీ తెలుసు. కానీ శ్యామలా నవరాత్రులు అంటే రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఈ రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులని అంటారు. ఎందుకంటే కనుక ఈ రెండు నవరాత్రులు మన కోసం మనం చేసుకునే నవరాత్రులు. ఇంతవరకు చేసే నవరాత్రులు, ఈ రెండు నవరాత్రులు కనుక అందరిని పిలిచి అన్ని విధాలుగా చేసుకుంటాము. కానీ ఈ రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులని అంటారు. శ్యామలాదేవి నవరాత్రులు, శ్యామలాదేవిని శ్రీ విద్య ప్రకారంలో దశమహావిద్యలలో అమ్మవారిని మాతాంగి అని పిలుస్తారు. ఈ శ్యామలా నవరాత్రులు ఈ సంవత్సరము 30వ తారీఖు నుండి కనుక జనవరి 30 నుండి ప్రారంభం. మాఘశుద్ధ పాఠ్యం నుండి మాఘశుద్ధ నవమి వరకు ఈ అమ్మవారి నవరాత్రులు జరిపించుకుంటూ ఉంటాము. రాజయోగము, ఉద్యోగపరంగా ఇబ్బందికరంగా ఉన్న విజయం సాధించడానికి శ్యామలా నవరాత్రులు, ఎదుగుదల కోసం రాజకీయంగా కూడా ఈ శ్యామలా నవరాత్రులు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎవరైనా సరే ఈ వసంత నవరాత్రులే కాకుండా శ్యామలా నవరాత్రులని, గుప్త నవరాత్రులని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. వారాహి నవరాత్రులు చాలామంది ఆచరించారు. నేను చేయబట్టి ఈ సంవత్సరం చేస్తే కనుక 5వ సంవత్సరం శ్యామలా నవరాత్రులు పూర్తి అవుతుందన్నమాట. కావున ఎదుగుదల కోసం మీరు కూడా వృద్ధి పొందాలని ఈ అమ్మవారు సరస్వతి రూపంలో ఉంటుంది. శ్యామలాదేవికి అత్యంత ప్రీతికరమైంది. వీణ వాయిస్తూ గానం చేయడం చాలా అమ్మవారి ప్రీతి. ఈ శ్యామలాదేవిని తమలపాకులతో అర్చించి ఆ తమలపాకులు తీసి ఇంటి గుమ్మాన్ని కట్టుకునేక చాలా శ్రేయస్కరము. మరి వీడియోలో కూడా ఇంకా వివరంగా చెప్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ 30వ తారీఖు నుండి పరమ పవిత్రమైన నవరాత్రులు, గుప్త నవరాత్రులు మీరు మట్టుకే చేసుకునే నవరాత్రులు. ఎందుకంటే కనుక అన్ని విధాలుగా మనం బాగుంటేనే పక్కన వారు బాగుంటారు. మనం ఎదుగుదల ఉండాలి, అన్ని విధాలుగా మంచిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ధనానికి ధాన్యానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి. ఎవరైనా సరే ఇబ్బందికరంగా సమస్యలు ఉన్నా కూడా ఈ శ్యామలా నవరాత్రులు ఆచరించండి. ఆ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కాండి. శ్రీమాత్రే నమః. మరి వీడియోలో అన్ని విధాలుగా చెప్తాను. ఎవరైతే ఆచరిస్తారో మెసేజ్ పెట్టండి. వారికి ఖచ్చితంగా పూజ వివరాలే కాకుండా ఎలా ఆచరించాలి, మంత్ర ఉపదేశం కూడా ఇస్తాను. ఫోన్లలోనే ఇస్తాను. ఎలాంటి ఖర్చు పెట్టే అవసరం లేదు. మీరు మంచిగా ఉంటే మీతో పాటు నేను మంచిగుంటా. అది ఒక్కటి గమనించగలరు. శ్యామలాదేవి మూలమంత్రాలు కూడా ఉపదేశిస్తాను. ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులు శక్త్యానుసారంగా ఆచరించండి, తరించండి. శ్రీమాత్రే నమః.